రజనీకాంత్ గారు నటించిన 'కూలీ' మూవీ సినిమా అయితే ఇప్పుడే చూసాను. ఈ సినిమా ఎలా ఉంది అంటే, ఫస్ట్ ఎలా ఉందంటే, ఇది ఒక ఏ సర్టిఫికేట్ సినిమా. బీభత్సమైన యాక్షన్ సీక్వెన్స్ వల్ల ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ అయితే వచ్చింది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, మూవీ టైటిల్ కార్డ్ నుంచి మూవీ ఎండింగ్ వరకు వచ్చే మ్యూజిక్ మాత్రం చాలా బావుంటుంది. ఉపేంద్ర గారి ఎంట్రీ సీన్‌లో కూడా మ్యూజిక్ చాలా బావుంటుంది. మ్యూజిక్ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. రజనీకాంత్ గారి ఎలివేషన్స్‌లో కూడా మ్యూజిక్ చాలా బావుంటుంది. నాగార్జున గారి గెటప్ కూడా చాలా బావుంటుంది. విలన్‌గా నాగార్జున గారు చేసిన ఫస్ట్ సినిమా ఇది. గెటప్ మాత్రం ఇరగదీశారని చెప్పాలి. అండ్ యాక్టర్స్ అందరి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. శృతి హాసన్ గారి క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ మ్యూజిక్ అండ్ సాంగ్స్. ఈ అర్జున్ గారి యాక్టింగ్ కూడా ఓకే అనిపిస్తుంది. ఇక ఫైట్ సీక్వెన్స్ కూడా సినిమాలో చాలా బాగా కుదిరినాయి. లోకేష్ కనపరాజు కాబట్టి ఫైట్ సీక్వెన్స్ ఇరగదీసి పడేశారు. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందు వచ్చిన ఈ ట్విస్ట్ సినిమా సెకండ్ హాఫ్ మీద హైప్ పెంచుతుందనమాట. వల్ల సెకండ్ హాఫ్ పైన ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ పెంచుకుంటాం. సినిమా సెకండ్ హాఫ్‌లో కూడా 2 ట్విస్ట్‌లు అయితే ఉంటాయి. స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. స్టోరీ లైన్ చిన్నదే అయినప్పటికీ స్క్రీన్ ప్లే వల్ల సినిమా చాలా మంచిగా సాఫీగా సాగిపోతుందనిపిస్తుంది. ఇక లోకేష్ మార్పు స్క్రీన్ ప్లే అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా మొత్తం చైర్ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక మైనస్ పాయింట్స్ వచ్చేసరికి నాగార్జున గారు విలన్ రోల్ అంటే మనం కొంచెం డైజెషన్ చేసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. ఆయనకి ఇచ్చిన రోల్ అంత క్రూయల్‌గా ఉన్నప్పటికి గూడా ఆయన ఫేస్ మనం విలన్‌గా యాక్సెప్ట్ చేయలేము. అది ఒకటి ఈ సినిమాకి చాలా పెద్ద మైనస్. అందువల్ల ఈ సినిమాలో నాగార్జున గారి యాక్టింగ్ అంత బాగా చేసినప్పటికి కూడా ఆయన ఫేస్‌ని మనం విలన్‌గా యాక్సెప్ట్ చేయలేకపోవటం వల్ల ఈ సినిమాలో విలన్ అంత బలంగా అనిపించడు. ఇక రజనీకాంత్ గారి హై మూమెంట్స్ చూసినట్లయితే ఇంతకుముందు 'జైలర్' సినిమాలో వచ్చిన హై మూమెంట్స్‌తో పోల్చుకుంటే ఈ సినిమా చాలా తక్కువ అని చెప్పాలి. అందువల్ల ఈ సినిమాలో వచ్చే హై మూమెంట్స్ అంతగా ఫీల్ అవ్వలేము. మ్యూజిక్ ఓకే అనిపించినప్పటికీ అంత గ్రేట్‌గా అయితే ఉండవు హై మూమెంట్స్. అందువల్ల సినిమాలో రజనీకాంత్ గారి క్యారెక్టర్ ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా హై మూమెంట్స్ వల్ల సినిమా కొంచెం స్లో అయినట్టుగా, డౌన్ అయినట్టుగా మనకి లాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఇక లోకేష్ కనగరాజు తీసిన అన్ని సినిమాల్లో మనకు ఎల్‌సీయూ కనపడుతుంది. కానీ ఈ సినిమాలో మాత్రం అది కనిపించదు. ప్రమోషన్స్ కోసం అనుకుంటా ముందుగానే ఇందులో నటించిన అందరి యాక్టర్స్‌ని ముందుగానే రివీల్ చేశారు. సినిమా అది ఒకటి కూడా మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే మనం 'విక్రమ్' సినిమాలో సూర్య గారి క్యారెక్టర్, రోలెక్స్ క్యారెక్టర్ ఎంత బాగా పండిందో చూసాం. అది కూడా ఒక్క చిన్న క్యామియోతోటి సినిమాని హైప్‌లో తీసుకెళ్ళింది. అలాంటి క్యామియోస్ ఇందులో ఉండి కూడా ఈ సినిమాకు ప్రమోషన్స్ కోసం ముందు వాళ్ళ ఫేస్‌ని రివీల్స్ చేయటం వల్ల సినిమాలో మనకి ఎక్కడ అలాంటి హై ఉన్నట్టు అనిపించదు. స్టోరీ లైన్ కూడా చాలా చిన్నది. కొంచెం బోరింగ్‌గానే అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు సాఫీగానే సాగిపోతుంది. ఎక్కడ ట్విస్టులు గాని, హై మూమెంట్స్ గాని పెద్దగా ఏమీ ఉండవు. బాగా మతిపోయే ట్విస్టులయితే ఏమి ఉండవు. సినిమా సాఫీగా సాగిపోతుండటం వల్ల సినిమా మనకి లాగ్ అనిపిస్తది. కొంచెం బోరింగ్ అనిపిస్తది. ఒకవేళ మీరు గనుక ఈ సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.